అమెరికా పోవాలని ఈ వలసలారాటం ఈనాటిది కాదు, ఏనాటిదో. ఈ వలసలారాటం నుంచి అసలు విశ్లేషణాత్మక చూద్దాం అనమాట. 1790లో ఒక క్రైస్తవ మత బోధకుడితో మొదలైన భారతీయుల అమెరికా వలస 19వ శతాబ్దం నడుము కల్లా పశ్చిమ తీరాన ఒక చిన్న వ్యాపార స్థావరాలు ఏర్పడుతూ ఊపందుకుంది. వందల సంఖ్యలో పంజాబీలు, ముఖ్యంగా సిక్కులు వివిధ మార్గాల గుండా అమెరికా చేరుకునేవారన్నమాట. 1910 కల్లా అనధికారికంగా భారతీయుల సంఖ్య 3000కు చేరుకోగా, అంటే భారతీయుల సంఖ్య అధికారికంగా 3000 ఉంది 1910కి. అనధికారికంగా అమెరికా పౌరులుగా చలామణి అయ్యేవారి సంఖ్య 200 రెట్లు అధికంగా ఉండేదన్నమాట ఆ కాలంలో. అంటే అమెరికాకి వెళ్ళాలనుకునే భాష ఈనాటిది కదనమాట. 1790లోనే ఒక క్రైస్తవ మత బోధకుడితో మొదలైంది భారతీయుల అమెరికా వలస. 1910 కల్లా 3000కు చేరుకుంది. అది అధికారికంగా. అనధికారికంగా ఇంకా ఎక్కువే. అంటే అక్కడ పశ్చిమ తీరాన చిన్న వ్యాపార స్థావరాలు ఏర్పడటంతో ఈ వలసలు విపరీతంగా పెరిగాయన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం మనం పూర్తిగా. అమెరికా పౌరసత్వానికి భారతీయుల పోరాటాలు 100 ఏళ్ళ పైబడిన చరిత్ర ఉందన్నమాట. 1965లో వచ్చిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ వలన తెరుచుకున్న అమెరికా ద్వారాలు లక్షల మంది ప్రవేశాన్ని, ఉపాధిని కల్పించాయి. అగ్రరాజ్యక అమెరికా వెలుగుతున్నంతకాలం వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోరాదు అన్నమాట. 19వ శతాబ్దం చివరి దశాబ్దానికి అమెరికా ది న్యూ వరల్డ్, అంటే కొత్త ప్రపంచంగా ఆవిర్భవించింది. విశాలమైన భూభాగం, దినదిన వర్తమానమవుతున్న పారిశ్రామిక రంగం విస్తరించి, వ్యవసాయ ఉత్పాదక రంగాలు ఎప్పుడుముప్పుడుగా వచ్చిపడుతున్నందున లాభాలు, పటిష్టమైన ప్రజాస్వామ్యం, ఉన్నత విద్యా వ్యవస్థలు, అపారమైన వ్యక్తి స్వేచ్ఛ, వేళ్ళనుకుంటున్న ఆధునిక జీవనశైలి లాంటి అంశాలు ఇలాంటి వాటి వల్ల అమెరికాని పాశ్చాత్య నాగరికత ప్రతీకగా, అవకాశాలకు పెన్నిదిగా యావత్ ప్రపంచం గుర్తించిందనమాట. అంటే అమెరికా కొత్త ప్రపంచం కింద 19వ శతాబ్దం చివరి నాటికి ఆవిర్భవించిందనమాట. ది న్యూ వరల్డ్గా అవుతుంది. అక్కడ విపరీతమైన పారిశ్రామిక రంగం, వ్యవసాయ ఉత్పాదక రంగాలు పెరగడం వల్ల ఎబ్బడిముబ్బడిగా లాభాలు రావడంతో ప్రతిష్టమైన ప్రజాస్వామ్యం, ఉన్నత విద్యా వ్యవస్థలు, అపారమైన వ్యక్తి స్వేచ్ఛ, దీనివల్ల ఆధునిక జీవనశైలి వల్ల అమెరికా పాశ్చాత్య నాగరికతకు పెన్నిదిగా మారిందనమాట. ప్రపంచ నలుమూల నుంచి ప్రజలు అమెరికా వలసపోవడానికి ముందు పరిగెట్టారనమాట. వీళ్ళు శ్రామికులు, విద్యావంతులు, వ్యాపారులు, వ్యవసాయదారులు ఉండేవారు అనమాట. అత్యధిక ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వెళ్ళేవారు. ఆసియా ఖండం నుంచి ప్రజల వలసలు నిర్వహించడానికి ఆసియన్ ఎగ్జిక్యూటివ్ లీగ్ అనే సంస్థ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఓరియంటల్ ఎక్స్క్లూజివ్ యాక్ట్ ఆఫ్ 1923 అనే చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నమాట. పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం, పారిశ్రామిక ప్రగతిని 1890లో జాక్విన్ నోవోవిక్ అనే రష్యన్ మేధావి ఎల్లో ఫేరియల్, అంటే ప్రసవ ప్రమాదంగా అభివర్ణించగా, రష్యాపై జపాన్ గెలుపు, అదే విధంగా జపాన్, చైనా నుండి పెరుగుతున్న వలస నేపథ్యంలో ఎల్లో ఫేరియల్కు మరింత ప్రాచుర్యం లభించబడ్డారు. పాశ్చాత్య దేశాల అస్తిత్వాన్ని, ఏషియన్ ప్రమాదకారులన్న ఒక జాత్యంకార భావన ఇది అనమాట. వీరి నుండి తమ అవకాశాలు ముప్పు వాటిల్తున్న అభద్ర భావనలో స్వేచ్ఛ దురంకార సంస్థలు జపనీయుల నివాస సముదాయాలపై భౌతిక దాడులు కూడా చేసేవారు. భారతీయుల పౌరసత్వం నిరాకరించడానికి ప్రధాన పాత్రగా వారు చల్లజాతి వారు, అంటే కకేసియన్ తెగ కాకపోవడమే. అంటే భారతీయులకు పౌరసత్వాన్ని నిరాకరించడానికి ప్రధాన కారణం అనమాట. అంటే వీళ్ళు పసుపు, అంటే అప్పట్లో జపాను, చైనా నుంచి అమెరికాకి ప్రమాదం ఉండేది. కానీ తెల్లజాతి వారు, అంటే మన భారతీయులకి పౌరసత్వం నిరాకరించడానికి ప్రధాన ప్రాతిపదిక వాళ్ళు తెల్లజాతి వారు కాకపోవడమే, అంటే కకేసియన్ తెగ చెందినవారు కాకపోతే. ఈ కారణం వల్ల యూరోపియన్ల సునాశనంగా లభించే పౌరసత్వం భారతీయులకు గగనమైపోయేది. అమెరికాలో న్యాయ పోరాటం చేసి ఆ పౌరసత్వాన్ని చెల్లించుకున్న మొట్టమొదటి భారతీయుడు బికాజీ బల్సారా అనమాట. బికాజీ బల్సారా నాయన అమెరికాలో న్యాయ పోరాటం చేసి దేశ పౌరసత్వాన్ని చేజిక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు అనమాట. ఇతని పేరు బికాజీ బల్సారా అనమాట. జొరాస్ట్రియన్ ఫార్సీ అయిన బల్సారా 1900లో నూలు వర్తకుడిగా అమెరికాలో అడుగుపెట్టాడు. అంటే 1900లో నూలు వర్తకుడిగా అమెరికాలో అడుగుపెట్టాడు. న్యూయార్క్లో స్థిరపడి 1906లో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా అది తిరస్కారానికి గురైంది. అప్పటికే అమలులో ఉన్న దేశీకరణ చట్టం 1790 ప్రకారం కేవలం స్వతంత్ర శాత జాతీయులు పౌరసత్వానికి అర్హులు.
ఆ నిరాకరణ వలన దేశం నుండి వచ్చిన శ్వేత జాతీయుడైన బల్సారా న్యూయార్క్ సర్క్యూట్ కోర్టులో సవాల్ చేస్తూ తన పార్సిల్ కనుక శ్వేత అంటే ఇండో యూరోపియన్ ఆర్య జాతి చెందుతానని వాదించాడు. ఈ ప్రాతిపదికన అతనికి పౌరసత్వం ఇస్తే పెక్కుమంది ఆఫ్ఘన్లు, హిందువులు, అరబ్బులు కూడా పౌరసత్వానికి అర్హులవుతారని పేర్కొంటూ అతని వాద్యాన్ని కోర్టు కొట్టివేసింది. అయితే బల్సారా ఉన్నత వ్యక్తిత్వం గలవాడని ఆయన సర్క్యూట్ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చునని సెలవిచ్చింది. సర్క్యూట్ కోర్టు శ్వేత జాతి అంటే నలుపు, పసుపు, గోధుమ వర్ణ సమూహాలు చెందనేది కనుక పాలసీలకు శ్వేత జాతిగా పరిగణిస్తూ బల్సారాకు 1909లో పౌరసత్వం ప్రసాదించింది. అంటే సర్క్యూట్ కోర్టు శ్వేత జాతి అంటే నలుపు, పసుపు, గోధుమ వర్ణ సమూహాలకు చెందదని, అంటే నల్లగా ఉన్న వాళ్ళకి, పసుపు ఉన్న వాళ్ళకి, గోధుమ వర్ణంలో ఉన్న వాళ్ళకి శ్వేత జాతి అంటే కాదు, పాలసీలకు చెందుతుంది అనమాట. పాలసీలు శ్వేత జాతి పరిగణిస్తూ ఈ బల్సారాకు 1909లో పౌరసత్వం ప్రసాదించింది అనమాట. అంటే పాలసీలు తెల్లగా ఉంటారు కాబట్టి ఇది పౌరసత్వం శ్వేత జాతి గుర్తిస్తూ 1909లోని అమెరికా ప్రభుత్వం ఇది సర్క్యూట్, అమెరికన్ సర్క్యూట్ అనమాట, సర్క్యూట్ కోర్టు అప్పీల్ ఓకే చేసింది అనమాట. నల్లగా, పసుపుగా, గోధుమ ఉన్న వరకు లేవు సర్క్యూట్. ఈ విధంగా ఇక అమృత్సర్ జిల్లాకు పుట్టి పట్టభద్రుడైన భగత్ సింగ్ దీని ఫిలిప్పీన్స్లో కొంతకాలం పనిచేసి మనీలా నుండి కష్టపడి సముద్ర మార్గాన విన్నో చోట చేరుకున్నాడు. ప్రయాణ మధ్యలో ఆయన సోదరుడు మరణించాడు. గద్దర్ పార్టీ కార్యకలాపాలు పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈయనతో పాటు మరొక 7,000 మంది పంజాబీలపై నిఘా పెట్టింది. 1918లో ప్రథమ ప్రపంచ సంగ్రామంలో అమెరికన్ సైనికుడిగా వాషింగ్టన్ సేవలందించేందుకు గాను ధిండ్ పౌరసత్వం ధృవీకరణ పత్రాన్ని క్యాంప్ లూయిస్ జిల్లా కోర్టు ప్రభుత్వానికి అందించింది. కానీ దిండు హిందువు కనుక శ్వేత జాతి కింద పరిగణించలేమని అతని ధృవీకరణ పత్రాన్ని బ్యూరో ఆఫ్ నేచురలైజేషన్ ధృవీకరించింది. అప్పట్లో భారత ఉపఖండం నుండి వలస వెళ్ళిన ముస్లిం నేతలందరూ హిందువులుగానే పరిగణించబడేవారు. వెంటనే దిన్ స్టేట్ ఆఫ్ ఓరెగాన్కు దరఖాస్తు చేయగా ఆయన విద్యార్థులు శ్వేత జాతితో వారితో ఉన్న సత్సంబంధాలు, ఆయన ఉన్నత కులము అంటే జాట్ కులము, ఆయన సత్వం ఉన్న అంశాలను చూసి బ్యూరో ఆఫ్ నేచురలైజేషన్ అభ్యంతరాలను, ఆయన బ్రిటిష్ వ్యతిరేక విద్రోహ చర్యలను సైతం తోసిపుచ్చి పౌరసత్వానికి అనుడుగా ప్రకటించింది. అంటే అమృత్సర్ జిల్లాలో పుట్టి పట్టభద్రుడైన భగత్ సింగ్ దిండ్ అనమాట ఇతని పేరు. ఫిలిప్పీన్స్లో కొంతకాలం పనిచేసి మనీలా నుండి కష్టాలు కొట్టి సముద్ర మార్గాన్ని మినిసోటా చేరుకున్నమాట. ప్రయాణ మధ్యలో ఆయన సోదరుడు మరణించారన్నమాట. గద్దర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనతో పాటు 7,000 మందికి పంజాబీలపై నిఘా పెట్టింది. అందుకు ఈయన మరొక 1918లో ప్రథమ ప్రపంచ సంగ్రామంలో అమెరికన్ సైనికుడిగా వాషింగ్టన్లో సేవలందించగాను దీన్ని అమెరికన్ సైనికుడిగా సేవలందించడానికి ఈయన అమెరికా వచ్చారనమాట. ధృవీకరణ పత్రాన్ని క్యాంప్ లూయిస్ జిల్లా కోర్టు ద్వారా ప్రభుత్వానికి అందించింది. కానీ దిండి హిందూ కనుక శ్వేత జాతికి పరిగణించలేమని అతని ధృవీకరణ పత్రాన్ని బ్యూరో ఆఫ్ నేచురలైజేషన్ ధృవీకరించింది. అప్పట్లో భారత ఉపఖండం నుంచి వలస వెళ్ళిన ముస్లిం నేతలందరూ హిందువులుగా పరిగణించబడేవారు అనమాట. ఈ విధంగా అతను బ్రిటిష్ వారితో ఉన్న వ్యతిరేకం గోచర్యను అంటే బ్రిటిష్ వారికి యాంటీగా ఉన్నాడని, అలాగే జాట్ కులస్తుడని, శ్వేత జాతితో సత్సంబంధాలు ఉన్నాయని అభ్యంతరాలను ఆయన బ్రిటిష్ వ్యతిరేక అన్నింటిని తోసిపుచ్చి అరువుగా ప్రయత్నించనమాట. దీనికి కూడా బ్యూరో ఆఫ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసి రద్దు చేయించింది. ఇదే సమయంలో 70 మంది భారతీయులకు పౌరసత్వం రద్దయింది. ఇదే తరుణంలో మొదటి ప్రపంచ యుద్ధం వీరందరికీ పౌరసత్వాన్ని ప్రసాదించి వచ్చారన్న చట్టం అమల్లోకి వచ్చి దిండుకు పౌరసత్వం అంటే మొదటి ప్రపంచ యుద్ధం అమెరికా తరపున పోరాడిన అందరికీ పౌరసత్వం లభించమాట. అలాగా 70 మందికి పౌరసత్వం లభించిందన్నమాట. ఆ కాలంలో తన న్యాయ పోరాటం అభ్యంతరములు దిండు తాను అగ్రకులానికి చెందిన ఆర్డినెంట్ని వాదిస్తూ వచ్చారన్నమాట. ఈ విధంగా పౌరసత్వం లభించన్నమాట. దీని గురించి మన స్టోరీకి చదువుకోవాలన్నమాట. అంటే మొదటిగా అక్కడ అమెరికా పౌరసత్వం సంపాదించింది బికాజీ బల్సారా, ఈ జొరాస్ట్రియన్ మతం సాధించినవాడు. అలాగే జాట్లు కూడా కొంతమంది ఈ దీని లాంటి వాళ్ళు సాధించుకున్నమాట. అలాగే అక్షయ్ కుమార్ మోహిదార్ పౌరసత్వ వివాదం కూడా ఆసక్తికరమైంది. కలకత్తా సమీపంలో కూలీలు బ్రాహ్మణ కుటుంబంలో 1800 జన్మించిన ముంజుదారు తత్వశాస్త్రము ఆధ్యాత్మికతను పరిపూర్ణ విజ్ఞానం సంపాదించమాట. క్రైస్తవ నవపోసన పెట్టి
పట్టిన ఆయన చైనా, జపాన్ కొంతకాలం బోధించి 1904లో సీటలు చేరుకున్నాని అమెరికాలో తన న్యూ థాట్ ఉద్యమాన్ని మేధావి వర్గంలోనికి తెచ్చుకుపోయేలా చేయగలిగాడు. న్యూ థాట్ ఉద్యమాన్ని ఇతను అక్షయ్ కుమార్ మోనిదారు ఈయన కలకత్తా సమీపంలో కూలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మంచి తత్వవేత్త, అధ్యమాత్యంత పరిపూర్ణ విజ్ఞానం సంపాదించారన్నమాట. క్రైస్తవాన్ని అవపోసన పట్టిన ఈయన చైనా, జపాన్లో కొంతకాలం బోధించి 1904లో సియాటిల్ చేరుకుని అమెరికాలో తన న్యూ థాట్ ఉద్యమం మేధావర్గంలో చొచ్చుకుపోయేలా చేయగలిగాడు. హైందవ క్రైస్తవ భావజాలాన్ని మించి క్రిస్టియన్ యోగాగా అమెరికన్ సమాజాన్ని పరిచయం చేశారన్నమాట. క్రిస్టియన్ యోగా అనమాట. 1930లో ముద్రితమైన ఈయన గ్రంథం ది హిందూ హిస్టరీ ప్రాధాన్యత పొందింది. మోనిదారు దేశ స్వాతంత్ర్యాన్ని కాక్షించేవాడు అనమాట. ఈయన కూడా బల్సారా దీని వల్లే తాను హైందవ సమాజం అత్యున్నత స్థాయి కులానికి చెందినవాడిని కనుక ఆర్యునిగా అంటే కకేసియన్గా పరిగణించాలని స్పోకెన్ జిల్లా కోర్టును ఒప్పించి పౌరసత్వం పొందాడు. అయితే దిండి పౌరసత్వం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మోనిదారు పౌరసత్వం రద్దు చేయబడింది. 1940లో తూర్పు భారతదేశం నుండి వలస వచ్చిన 100 మందికి పౌరసత్వ అర్హతను కల్పిస్తూ అమలులోకి వచ్చిన లూస్ సెల్డార్ చట్టం కింద ముంజుదారు 1950లో అమెరికా పౌరుడు కాగలిగాడు. 1950లో మళ్ళీ పౌరుడు కాగలిగాడనమాట. అమెరికా పౌరసత్వానికి భారతీయుల ఆరాటం 100 ఏళ్ళు పైబడి చదువుతుందన్నమాట. ఇలాగా చర్చ జరిగింది. ఇక 1965లో వచ్చిన ఇమిగ్రేషన్ యాక్ట్ వలన తెరుచుకున్న అమెరికా ద్వారా లక్షల మంది ప్రవేశానికి ఉపాధి కల్పించాయి. అక్కడ విలాసవంతమైన ఆధునిక జీవనశైలి, అవకాశాలు, అవినీతి సమాజం, పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం, స్వేచ్ఛ, వినిమయ సంస్కృతి ఆ దేశాన్ని ఆకర్షణీయ గమ్యంగా మలిచారు. అగ్రరాజ్యంగా అమెరికా ఒలిగినంతకాలం వలస కొనసాగుతున్నాయని గ్రహించాలి. ఈ విధంగా అమెరికా వలసలకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1790లో ఒక క్రైస్తవ మత బోధకుడు మొదలైన భారతీయుల వలసలు ప్రస్తుతం అలాగా జరుగుతూ 14 లక్షలు చేరింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.